సో ఈరోజు నేను ప్రార్థన గురించిన కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ప్రార్థన అంటే ఏమిటి? క్లుప్తంగా 2 మాటల్లో చెప్పాలంటే ప్రార్థన గురించి ఏం చెప్పొచ్చు? ప్రార్థన అసలు మనకి ఏం నేర్పిస్తుంది? లేకపోతే ప్రార్థన మనల్ని ఎటువైపు నడిపిస్తుంది? మనం దేవుని మీద ఎందుకు ఆధారపడతా ఉండాలి? అలాగే ఎందుకు మనం ఈ ప్రార్థించలేకపోతా ఉన్నాం? దేవుడు ఎందుకు మనల్ని ప్రార్థనకి మనల్ని పురికొల్పుతున్నది ఎవరు అన్న విషయాలు కొన్ని ఇలాంటివి మనం ఆలోచిస్తూ ఉన్నాం. సో వీలైతే నేను అన్నీ చదివించడానికి కష్టమేమో, మీరు రెఫరెన్స్ తీయగలిగితే పర్వాలేదు, లేదంటే రాసుకోవడానికన్నా ప్రయత్నించండి. మొట్టమొదటిగా ప్రార్థన చేసుకొని మనం వాక్యం ప్రార్థన గురించిన కొన్ని విషయాలు విందాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈ రాత్రి నాయన 6 అంశాలుగా మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. ఆయన ప్రార్థన యొక్క ఉద్దేశం, ప్రాధాన్యత, అవసరత, దాని వెనుకున్న గొప్పతనం ఇప్పుడు మరొకసారి జ్ఞాపకాల్లోకి తెచ్చుకోవడానికి మేము ప్రయత్నిస్తుండగా మాకు సహాయం చేయండి. ఇవి మా మనసులో నాటుకున్నట్లుగా సహాయం చేయండి. మేము మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకునేలాగా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అన్న మాటకు స్పందన లేకపోతే భావం ఏమై ఉందో మనకు కొన్ని రిఫరెన్స్లో నేను చెప్తాను, మీరు రాసుకోండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, దేవుని వైపుకు తిరిగి మన మనస్సును నిబ్బరం చేసుకోవడం. ఇంకా దీన్ని కుదించి చెప్పాలంటే ప్రార్థన అంటే దేవుని వైపుకి తిరగడం, దేవుని వైపుకి తిరగడం. అలాగే 25వ కీర్తన 1వ వచనంలో చూస్తే, ప్రభు వైపుకి మన మనస్సును ఎత్తడం, లేకపోతే మన ఆత్మను ప్రభు వైపుకి, లేకపోతే మన ప్రాణమును దేవుని వైపుకి తిప్పుకోవడం, దేవుని వైపుకి ఎత్తడం ప్రార్థన అనే మాటను సూచిస్తూ ఉంది. ఇక మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రార్థన అంటే అడగడం, వెతకడం, తట్టడం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అన్నాడు. సో అడగడం, వెతకడం, తట్టడం ప్రార్థన అన్నమాట. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, అన్ని విషయాల్ని దేవునికి తెలియచేయడం. ఎన్ని చెప్పాను? 4 చెప్పా కదా. దానియేలు గ్రంథం నుంచి మనం ఏమనుకున్నాం? దేవుని వైపుకి మన మనసు తిప్పుకోవడం. 25వ కీర్తనలో 1వ వచనంలో ఏమనుకున్నాం? మన ఆత్మలు లేకపోతే మన ప్రాణం ఎత్తి దేవుని వైపుకి మన ఆత్మను ఎత్తి చూపడం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్పుకున్నాం? అడగడం, వెతకడం, తట్టడం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఏం నేర్చుకున్నాం? అన్ని విషయములు ఎవరికి తెలియచేయాలి? దేవునికి తెలియచేయడమే ప్రార్థన. ఇంకా కుదించి క్లుప్తంగా 2 మాటల్లో తేల్చి చెప్పాలి అని అంటే దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడతాం. దీంట్లో 2వ భాగం ఏంటంటే దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. సహజంగా ఈ అనుభవం చాలా తక్కువగా ఉంటుంది. ఇందాక నేను మిమ్మల్ని 5 నిమిషాలు ఎందుకు మౌనంగా ఉండమన్నానంటే,
ప్రార్థన చేసిన తర్వాత ఒక 5 నిమిషాలైనా మౌనంగా కూర్చునే అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే దేవుడు తిరిగి మనం మాట్లాడిన దానికి స్పందించే సమయం అది. అయితే అది చాలామందికి అనుభవం ఉండదు. ఈ అనుభవం చాలా కొద్ది మందికి ఉంటుంది. మనమంతా ఏంటంటే ఎంతసేపు అయినా ప్రార్థన చేసేసి ముగించి వెళ్ళిపోతాం. అంటే అప్పటి వరకు మనం ఏం చేసినట్టు? దేవుడికి చెప్పినట్టు, మన బాధ అంతా చెప్పినట్టు, మన ప్రాణం ఎత్తి చెప్పినట్టు, ఆయన వైపు మన మనసు తిప్పుకొని చెప్పినట్టు, మనకున్న విషయాలన్నీ కూడా ఆయనకి తెలియజేసుకున్నట్టు. అంతా మన వైపు నుంచి వెళ్ళిపోయింది. చెప్పాల్సిందంతా చెప్పాము. సమాధానం కోసం ఇంకా మనం ఏమన్నా ఆమెన్ అని వెళ్ళిపోతాం మామూలుగా. చాలామంది భక్తులు, పెద్ద పెద్ద భక్తుల్ని, వాళ్ళ జీవిత చరిత్రల, ప్రార్థన జీవిత చరిత్రలు మనం ఆలోచిస్తే, వాళ్ళు ప్రార్థన చేశాక అలా మౌనంగా ఉండిపోతారంట. కొన్నిసార్లు గంటల తరబడి కూడా ఉంటారంట. అలా మౌనంగా ఉండడాన్ని బట్టి చేసిన వాటన్నిటికీ దేవుడు మరలా ఆయన మాట్లాడతాడంట. అప్పుడు ఆయన మాట తీసుకున్నాక అప్పుడు బయటికి వెళ్తాడు. ఇలా ఎవరైనా ఉన్నారా? మీకు గుర్తొస్తున్నారా బైబిల్లో అలాంటి భక్తులు? అలాంటి భక్తులు ఎవరైనా గుర్తొస్తున్నారా? మోషే, దావీదు, ఇంకా దానియేలు, ఇంకా ఏలియా లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు అందరూ. దావీదైతే ఆయన సన్నిధిలోకి వెళ్ళి యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావయ్యా ఆయన ప్రార్థన చేసి కూర్చునేవాడంట. అప్పుడు దేవుడు మళ్ళా ఏం మాట్లాడాడంటే, వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పాక అప్పుడు దేవుని సన్నిధిలోంచి లేచి బయటకు వచ్చి, పదండి ఇక దేవుడు మనకు తోడుగా ఉంటాడు, పదండి యుద్ధానికి వెళ్దామని వెళ్ళేవాడు. బైబిల్లో భక్తులు చూస్తే వాళ్ళు ఈ తరహా ప్రార్థన చేశారు. ఆ తర్వాత బయట ఇప్పుడు నేను చెప్పిన కొంతమంది భక్సింగ్ గారు లాంటి వాళ్ళు, చాలా పెద్దమంది విలియం కేర్ లాంటి వాళ్ళు, ఇక చాలామంది భక్తులు, మిషనరీలు, వీళ్ళందరూ ఇలాగే ప్రార్థన చేశాక అలా గోడ కానిపోయి అలా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. అయ్యా నాకు కూడా ఇదని చెప్పు, ఏం చేయమంటావు? ఇప్పటి వరకు నేనే చెప్పుకున్నా, ఏం నా పరిస్థితి చెప్పు, నన్ను ఏం చేయమంటావు అని అలా కూర్చునేవాళ్ళు. వాళ్ళకి సమాధానం వచ్చేది. అప్పుడు తలుపులు తీసుకుని బయటకు వచ్చేవాళ్ళు అంట. బిల్లీ గ్రాహం గారు ఒకసారి అలాగే ప్రార్థనలో ఉంటే పెద్ద పెద్దోళ్ళు వచ్చేవాళ్ళు ఆయన కలవడానికి. కానీ ఆయన ప్రార్థన అయిపోయేది, సౌండ్ వచ్చేది కాదు, మౌనంగా కూర్చునేవాడు. ఏమిటి మౌనంగా కూర్చోవడం అంటే? తిరిగి దేవుడు వారికి సమాధానం చెప్పడం. ఈ అనుభవం మనకైతే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎలా నేర్చుకున్నాం? ప్రార్థన అంటే ఇక గబగబా టైం చూసుకొని చెప్పేసేసి వెళ్ళిపోవడం. ఎందుకంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి మనకి. కానీ ఆయన మాట కోసం కూడా ఎదురు చూసే సమయం కూడా మనం పెట్టుకోవాలి. అలా నేర్చుకోవాలి. నాకు ఫస్ట్లో ఉండేది, కానీ తర్వాత నాకు ఇంట్లో ఈ పనుల వల్ల ఎలాగైపోయింది. మళ్ళీ నాకు గుర్తొచ్చింది ఆ విషయాలు. ఈసారి అలా కాసేపు కూర్చోడానికి కూడా టైం పెట్టుకోవాలనిపించింది. మొత్తానికి ప్రార్థన ద్వారా తిరిగి మాట్లాడతాడు. ఒకవేళ అలాగే మాట్లాడకపోయినా ఇంకొక మార్గం ఉంది. ప్రార్థన అయిన తర్వాత చాలామందికి బైబిల్ చదువుకునే అలవాటు ఉంది. ఒక అధ్యాయమో 2 అధ్యాయాలు, కనీసం ఒక సగం పారాగ్రాఫు నిదానంగా వాక్యం చదువుకునే అలవాటు ఉంది. సో అలా చదువుతున్నప్పుడైతే ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన మాట మనకి వాక్య రూపంలో ఖచ్చితంగా దొరికేస్తుంది. కానీ అన్నిటికీ కొంతమంది చదువుతారు, కొంతమంది చదువులేని వాళ్ళు ఉంటారు. వీళ్ళకి అది మౌనంగా కూర్చుంటే చాలు. అదొక అనుభవం, ఇదొక అనుభవం. వాక్యం ద్వారా మనకి మాట్లాడే విధానం అయితే మనం చాలా కష్టపడాలి, తెలుసుకోవాలి, దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలని. మౌనంగా ఆయనే మాట్లాడితే సమస్య క్లియర్, అసలు ఫ్రీగా ఉంటుంది, దానికి పెద్ద రిస్కే ఉండదు. సో అదొక ప్రార్థన అనుభవం అన్నమాట. మొత్తంగా క్లుప్తంగా ఏమనుకున్నాం ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడం. దాంట్లో రెండవ భాగం దేవుడు
మనతో మాట్లాడడం, అక్కడికి అది అయిపోయింది. ఇంకో విషయం కూడా మనం ఆలోచించేద్దాం. ప్రార్థన మనకి ఏమి నేర్పిస్తూ ఉంది? ప్రార్థన మనకి ఎలాగ ఉపయోగపడుతూ ఉంది? ప్రార్థన మనల్ని ఏ విధానంలోకి తీసుకెళ్తూ ఉంది అని అంటే, ప్రార్థన మనం దేవుని మీద ఆధారపడేలాగా చేస్తూ ఉంది. ప్రతిదానికి ప్రార్థన చేయడమే అంటే దాని అర్థం ఏంటి? ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడతామే అన్నట్టు. కొంతమంది చూస్తే చిన్న చిన్న విషయాలకు కూడా ప్రార్థన చేస్తారు. బయటికి వెళ్ళాలంటే ప్రార్థన చేస్తారు, కొనుక్కోవాలంటే ప్రార్థన చేస్తారు. వంట చేసుకునే ముందు కూడా చాలామంది ప్రార్థన చేసుకునే వాళ్ళు నాకు తెలుసు. దేవా అనేదో చిన్న ప్రార్థన చేస్తారు. అన్నం తినే ముందు కూడా ప్రార్థన చేసుకుని అన్నం తినేవాళ్ళు తెలుసు. వీటన్నిటి వెనక కారణం ఏంటంటే, మనం అన్ని విషయాల్లో దేవుడి మీద ఆధారపడతా ఉన్నాము అని చెప్పడమే ఈ ప్రార్థన మనల్ని దేవుని మీద ఆధారపడడానికి నడిపిస్తూ ఉంది. ఎందుకు మనం దేవుని మీద ఆధారపడాలి? అది కూడా మనం ఆలోచించేద్దాం. ఎందుకు దేవుని మీద మనం ఆధారపడాలి అంటే, జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారంగా అక్కడ ఏం రాసి ఉంటుందంటే, శక్తి చేతనైనను కాదు, బలము చేతనైనను కాదు, నా ఆత్మ వలననే కార్యాలు జరుగుతాయి అన్నాడు. ఎందుకు మనం దేవుని మీద ఆధారపడాలంటే, దేవుని వలనే కార్యాలు జరుగుతాయి, నా ఆత్మ వలననే కార్యములు జరుగును అని చెప్పాడు. రెండవది మనం చూస్తే రోమాపత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, పొందగోరి వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కనికరించు దేవుని వలనే జరుగుతుంది అన్నాడు. అంటే పొందేవాడి ద్వారా కాదు, కష్టపడి ప్రయాసపడేవాడి ద్వారా కాదు, కానీ దేవుడు కనికరిస్తే నువ్వు ప్రయాసపడకపోయినా, నువ్వు నా దగ్గర ఉందని అనుకోకపోయినా, దేవుడు కనికరిస్తే చాలు, ఇచ్చేస్తాడు. ఉన్నా ఇంకా ఇస్తాడు, నీకు అక్కర్లేకపోయినా ఇస్తాడు. ఒక ఉదాహరణ చెప్తా. సొలొమోను దేవుడిని అడిగాడు. సొలొమోను అడిగాడు, దేవుడు నీకు ఏం కావాలరా బాబు అని. నాకు ఏం కావాలంటే, నాకు అన్నీ ఉన్నాయి, కాకపోతే ఈ జనాల్ని ఎలా పరిపాలించాలో తెలియట్లేదు, నాకు చక్కగా మంచి పరిపాలించే జ్ఞానం దయచే అని అడుగుతాడు. దేవుడికి ఆ అడగడాన్ని బట్టి ఆయన కనికరం పుట్టింది, అతని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఇష్టమైంది. అందుకు దేవుడు అతనికి ఏమి ఇచ్చాడంటే, ఇంకా వెండి బంగారాలు ఇచ్చాడు, ఇంకా ఆస్తిపాస్తులు ఇచ్చాడు. అప్పటికే బోల్డ్ అంత ఉంది ఆయనకి. ఆ నాన్న సంపాదించింది ఉంది, దావీదు సంపాదించింది, సొలొమోను కాలంలో వచ్చినవి ఉన్నాయి. షేబా దేశపు రాణి లాంటి వాళ్ళు వచ్చి బోళ్ళతో బంగారం, వెండి, సాంబ్రాణి అన్నీ ఇచ్చారు. ఎన్నున్నా సరే దేవుడికి చేసాడు. మళ్ళీ అదే దాని మాట అర్థం. పొందబోయేవాడి వలన కానీ, ప్రయాసపడేవాడి వలన కానీ కాదు, కానీ దేవుడి కనికరం వలన ఏమైనా ఇచ్చేస్తాడు. కాబట్టి ఆయన కనికరం ముఖ్యం. ఆయన ఎందుకు ఆయన మీద ఆధారపడాలంటే, ఆయన అలా ఇవ్వగలడు వాడు. తర్వాత కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. అపోలో చెట్టు నాటాడు, లేకపోతే అలా చదువుతారా వచ్చిన ఒకసారి చదవండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక. నేను నాటిదిని, అపోలో నీళ్ళు పోసాడు. పౌలు అంటున్నాడు నేను నాటాను, అపోలో అని అతను వచ్చి నీళ్లు పోసాడు. అయితే అది పెరగాలన్నా, వృద్ధి పొందాలన్నా దేవుడి వల్లనే జరగాలి. మేము నీళ్ళు పోసినందుకే అది పెరగాలనేం కాదు, నాటినందుకే అది పెరగాలనేం కాదు. అది అభివృద్ధి చెందాలంటే ఎవరి వశమే ఉంది? దేవుడి వశమే. అది ఎందుకు దేవుడి మీద ఆధారపడాలంటే, ఆయన వలన ఏదైనా అవుతుంది, ఆయన ఏమైనా చేయగలడు. ఇంకా చెప్పాలంటే
యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏవి కూడా ఫలించలేరు అని చెప్తాడు. మన వలన ఏమి లేకపోయినా పర్వాలేదు, ఆయన వలన ఏమైనా సరే జరుగుతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 16వ వచనంలో పేతురు యోహానులు ఉంటారు కదా, వీళ్ళు దేవాలయం దగ్గర కుంటివాడు కూర్చుంటే అక్కడికి వెళ్తారు. ఇదంతా మనకు తెలుసు. వాడేమో అడుక్కునేవాడు, ఏం చూస్తున్నావు, మా దగ్గర వెండి లేదు బంగారం లేదు అని చెప్పి ఇంకోటి అన్నారండి. యేసు నామములో నువ్వు లేచి నడు. నన్ను తీసేసే బ్యాక్గ్రౌండ్, నేను తర్వాత మళ్ళీ పెట్టుకుంటాను. యేసు నామములో నువ్వు లేచి నడు అంటే మా దగ్గర ఏమీ లేదు, ఎవరి దగ్గర ఉందని చెప్పారు వాళ్ళు? యేసు అనే నామములో ఉంది. అంటే ఆయన నామానికి ఏదైనా సాధ్యమేనా? అది సంగతి. ఆయన నామములో సాధ్యం, ఆయన పేరులో సాధ్యం, ఆయనకి అన్నీ సాధ్యం. అది అక్కడ చెప్పదలుచుకున్నాడు. ఎందుకు మనం దేవుని మీద ఆధారపడాలంటే ఆయనకి అన్నీ సాధ్యం, ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. అందుకే ప్రార్థన అనేది మనల్ని ఎటు తీసుకెళ్తుందంటే దేవుని మీద ఆధారపడడానికి తీసుకెళ్తా ఉంది. దేవుని మీద మనం ఎందుకు ఆధారపడాలంటే ఆయన వలన అన్నీ సాధ్యం. ఆయనకి అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు, ఆయనకి సమస్తము సాధ్యము. చివరిగా అందుకే దేవుడు తన మీద తన పిల్లలు ఆధారపడి ఏ కొదువ లేకుండా సమస్తమును వారు పొందుకోవాలని దేవుడు ఏం చేశాడంటే తన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాడు? దేన్ని ప్రోత్సహిస్తున్నాడంటే ప్రార్థన. ఆయన ప్రార్థన నేర్పిస్తున్నాడు, ప్రార్థించమని ప్రోత్సాహపరుస్తున్నాడు. ప్రార్థించమని నేను చెప్పడం కాదు, ప్రార్థన చేయండి, మీరు బాగా ప్రార్థన చేసుకోండి, మీరు బాగుపడతారు, పైకి వస్తారు, బాగుంటారు అని నేను చెప్పడం కాదు, దేవుడే చెప్తున్నాడు. ఆయనే మనుషులను ప్రోత్సహిస్తున్నాడు, ఆయనే మనుషులను పురికొల్పుతున్నాడు. ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయాలి అని. చూడండి, ఆయన పురికొల్పుతున్నట్టుగా ఒక 3 విషయాలు మీకు చెప్తాను, చాలా ఉన్నాయి. కానీ ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. ఇంకా చాలా ఉంటాయి, ఒకసారి చదివితే బెటర్ ఏమో. చదవండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము. ఏం చెప్తాడు? నాకు మొరపెట్టండి అంటున్నాడు. అంటే ఏంటి? నాకు ప్రార్థన చేయండి, మీరు నాకు ప్రార్థన చేయండి, నేను మీకు జవాబిస్తాను. ఇంకా మీరు గ్రహించలేని గొప్ప సంగతులను, రహస్యమైన గూఢమైన సంగతులను నేను మీకు తెలియజేస్తాను. తెలియజేశాడు అట్టాగా ఎవరికైనా? చెప్పండి మీరు. బైబిల్లో ఎవరికి అట్ట తెలియజేశాడు? చాలామంది తెలియజేశాడు. మీకు గుర్తొచ్చిన వాళ్ళు చెప్పండి అమ్మా. పేతురుగా దానియేలు గోడ మీద రాసేది మెనే టెక్కిలో పసిరేనా? మరేంటి గోడ మీద రాసేది? ఇంకేంటి? మేడ మీద ఉన్నప్పుడు దుప్పట్లో దిగుతాయి దర్శనం. అది దానియేలు అలాగా. దానియేలు కళ వస్తే ఆ కలభావం ఎవరు చెప్పరు. అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు చెప్తాడండి, నేను చెప్తానని చెప్పేసి ప్రార్థనలో కూర్చుంటాడు. ప్రభా, మా రాజుగారి కళ వచ్చిందంటే ఆ కళ ఏంటో తెలియదు నాయన, కళ చెప్పమంటున్నాడు, కళ భావం చెప్పమంటున్నాడు, ఎవరి వలన అవుతుందని ప్రార్థనలో కూర్చొని ఎదురు చూస్తే దేవుడు జవాబు చెప్పాడు. ఇదిరా కళ అని చెప్పాడు, ఇదిరా కళ భావం అని చెప్పాడు. అబ్బా చాలు అని చెప్పి వెంటనే రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా అదిగో నీకు వచ్చిన కళ ఇది, దాని భావం ఇది అని చెప్పేశాడు. చూసారా? ఎవ్వరూ చెప్పలేని గూఢమైన సంగతులను, రహస్యమైన సంగతులను దేవుడు ఏం చేశాడు?
బయటకు వచ్చాడు. అందుకే అంటున్నాడు, మీరు నాకు ఉత్తరం ఇవ్వండి, మీరు నాతో మాట్లాడండి, ప్రార్థన చేయండి, నేను మీకు జవాబిస్తాను అన్నాడు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. అంటే ప్రార్థనకి మనల్ని పురికొల్పేది ఎవరు? దేవుడే. మత్తయి సువార్త 7:7 మనం చూసాం, అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును, వెతకండి మీకు దొరుకునని ఎవరు చెప్తున్నారు? దేవుడే మనల్ని అడగమంటున్నాడు. ఆయనే మనల్ని అడగమని, ప్రార్థన చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అలాగే రోమపత్రిక 8:26 చూస్తే, ఆత్మ మన పక్షంగా తానే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడంట. పరిశుద్ధాత్మ కూడా మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. దేనికి? ప్రార్థన చేయడానికి. చూసారా, ప్రార్థన చేయడానికి దేవుడే మనల్ని ప్రోత్సాహపరుస్తున్నాడు. మరి ఎంత చేస్తే మనం ప్రార్థన చేయకుండా ఉంటే ఏంటి పరిస్థితి చెప్పండి? మీరు ఆలోచించండి. ప్రార్థన అంటే మనం చాలా సింపుల్గా నేర్చుకున్నాం. ప్రార్థన అంటే ఏమిటి? దేవుని వైపుకి తిరగడం, మన మనసు దేవుని వైపుకి తిప్పుకోవడం, దేవుణ్ణి అడగడం, అన్ని విషయాలు ఆయనకి చెప్పుకోవడం. 2 ముక్కల్లో తేల్చి చెప్పాలంటే దేవునితో మాట్లాడతాం. ఈ ప్రార్థన మనల్ని ఎటువైపు తీసుకెళ్తుందంటే దేవుని మీద మనం ఆధారపడేలాగా తీసుకెళ్తుంది. ఎందుకు మనం దేవుని మీద ఆధారపడాలి అంటే శక్తి చేతనైనా బలము చేతనైనా కాదు, ఆయన ఆత్మ చేతనే అన్నీ జరుగుతాయి, ఆయన అన్నీ చేస్తాడు. కాబట్టి ఇంకా మనం ఏం చూసామంటే మనం ప్రయాసపడటం వల్ల కాదు, కానీ ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇవ్వగలిగిన దేవుడు. ఇంకా చెప్పాలంటే నేను ఏదో నాటాను, ఇంకొకరు నీళ్ళు పోసారు, కానీ దాని ఎదుగుదల ఎవరి చేతిలో ఉందంటే దేవుడి చేతిలోనే ఉంది. ఆయన అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి కూడా ఫలించలేరు. ఆయన నామంలో విడుదల, స్వస్థత, శక్తి అన్నీ ఉన్నాయి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కనుకనే ఆయన మీద మనల్ని ఆధారపడడానికి ప్రార్థన మనల్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన వలన మనం ఇన్ని పొందుకుంటామని దేవుడు తెలుసు. కాబట్టి దేవుడే మనల్ని ప్రార్థన చేయమని ప్రోత్సహిస్తున్నాడు. దేవుడు ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పటి వరకు మీకు ఎవరు చెప్పుంటారు? మనుషులు చెప్పుంటారు, అయ్యా బాగా ప్రార్థన చేసుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకోండి మంచిది, ప్రార్థన చేసుకోండి మంచిది అని మీకు మనుషులు చెప్పుంటారు, లేదా మాలాంటి సేవకులు చెప్పుంటారు. ఇప్పుడు ఎవరు చెప్పడం మీకు అర్థమవుతుంది? మిమ్మల్ని పిలుచుకున్న దేవుడే మీతో చెప్తున్నాడు. మేం చెప్పడం కాదు, ఇంకోరు చెప్పడం కాదు, సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయండి, మీరు నన్ను అడగండి. అంతేకాదు, మనం ఒకవేళ బలహీనంగా ఉంటే మనం మనకు ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది. శరీరం బలహీనంగా మౌనంగా ఉన్నప్పుడు ఆత్మ తానే మన కొరకు ప్రార్థన చేస్తాం. ఆశ ఉంది కదా, కూర్చున్నాం కదా, నోట్లో మాట రావట్లా, నీరసంగా ఉంది, అలాగే ఉన్నాం, ఆశ ఉంది, ప్రభువా అంటున్నాం. మనం మూలుగుతూ ఉంటే ఆత్మ మనలో ఉండి, అయ్యో బాగా అలసిపోయాడు, నేను చేస్తాను ఆగని ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనల్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు ప్రార్థన చేయమని? దేవుడు చెప్తున్నాడంటే దాని వెనక కారణం ఖచ్చితంగా ఏదో ఉంది. ఎందుకు దేవుడు మాట వినాలో మళ్ళీ ఆదివారం మనం ప్రత్యేకమైన ఒక సందేశం ద్వారా నేర్చుకుందాం. కాబట్టి ఇప్పటికి ప్రార్థన మీద ఒక చిన్న అవగాహన మీకు వచ్చిందని నమ్ముతున్నాను. మర్చిపోవద్దు, దేవుడే మనల్ని ప్రార్థనలో పురికొల్పుతూ ఉన్నాడు. నేను కూడా మధ్యాహ్నం నుంచి అలాగే కూర్చున్నా. పొద్దున్నే చేసుకుందాం అనుకున్నా, ఏదో 1 గంట అలా చేసుకున్నాను. మళ్ళీ పని పడింది, బయటికి వెళ్ళి మంచి ఎండలో వచ్చా, మళ్ళీ ఇంట్లో కూర్చున్నా, కాసేపు పడుకొని లేచి మళ్ళీ చేసుకున్నాను. దేవుడే చేయమంటున్నాడు, దేవుడే మనల్ని ప్రోత్సహిస్తాడు. ఎవరో నిన్ను బలవంతంగా కూర్చోబెడితే నువ్వు చేసేది కాదు, ఎవరో నిన్ను బలవంతంగా మోకాళ్ళు ఇచ్చి చేపిస్తే కాదు.
నిన్ను దేవుడే ప్రోత్సహిస్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకొని, అయ్యా నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నావు? సరే నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను బలపరచు, నాకు సహాయం చేయి. నా వల్ల కానివన్నీ కూడా నీ వలన అవుతాయి, నాకు అసాధ్యమైనవన్నీ కూడా నీకు సాధ్యమవుతాయి, నేను ఊహించలేనివన్నీ కూడా నువ్వు చేయగలిగిన వాడువు, అసలు నాకు ఎలాంటి అవకాశమే లేదు అనుకుంటే నువ్వు అవకాశాలు కల్పించగలిగిన వాడు, అసలు నాకు ఆధారమే లేదనుకుంటే నువ్వు అద్భుతాలే చేయగలిగిన వాడు. అందుకే మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడాలంటే ప్రార్థనే మళ్ళీ ఆయన మీద ఆధారపడేలాగా చేస్తుంది. ఆయన మీద ఆధారపడిన వారికి ఆయన అద్భుతాలు చేయక మానడు. ఎందుకంటే ఆయనే మనలను ప్రార్థనకి పూరికొలుపుతున్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి కనపరచు. ఆయనే మనల్ని ప్రార్థన పూరికొలుపుతాడు. సో ఈ మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన మా దేవ, గొప్ప దేవ, ప్రార్థన చేయమని ఎవరో మాకు చెబుతుంటే వింటున్నాం. కానీ ఈరోజు మేము కొద్దిగా ఆలోచిస్తే అసలు నువ్వే మమ్మల్ని పురికొల్పుతున్నావు, నువ్వే మమ్మల్ని ప్రార్థన చేయమని ప్రోత్సహిస్తున్నావు, నువ్వే మమ్మల్ని ప్రేరేపిస్తున్నావు. నువ్వే ప్రేరేపించి, నువ్వే ప్రార్థన చేయించి, నువ్వే కార్యాలు చేయిస్తున్నావు. అందుకే నీ మాట కోసం భక్తులు ప్రార్థన చేసి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. మమ్మల్ని కూడా అలాంటి అనుభవాల్లోకి తీసుకెళ్ళి ఈ చిన్న సంఘాన్ని బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.